నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీజన్ గ్లోబల్ స్కూల్లో ఫస్ట్ యానివర్సరీ మరియు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ తీసుకున్నారు. అనంతరం కల్చర్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. చిన్నారులు ఫ్యాషన్ దుస్తులతో నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్కూల్ డీన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని గ్లోబల్ స్కూల్స్ బ్రాంచీలో నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారని తెలిపారు. ఎందుకంటే జన్మనిచ్చాం కాబట్టి వాళ్ళ అవసరాలు మనం తీర్చాలి కాబట్టి మన ఏంటంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమని అతిగా చూపించకూడదు. పిల్లల్ని ఏంటంటే టీచర్కి విడిచిపెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే లంచ్ బాక్స్ పెడతారండి. లంచ్ బాక్స్ ఎంత పెడతారు, ఎందుకు ఎంత పెడతారు అని అడిగితే మా దగ్గర తినట్లేదు మీ దగ్గర తింటారని అంటారు. మా దగ్గర తినట్లేదు మీ దగ్గర తింటాడంటే ఆ పిల్లల వయసు ఎంత అండి? ఎవరో ఇంట్లో బిర్యానీ వండితే మార్నింగ్ నుంచి తినరట, బిర్యానీ ఎక్కువ తిందామని చెప్పేసి. మధ్యాహ్నం బిర్యానీకి మార్నింగ్ టిఫిన్ మానేస్తే డబల్ తినలేరండి, గుర్తుపెట్టుకోవాలి. Parents for their support, but my sincere request to all the parents is do not compare your child with the other children. Each and every kid is individual in their own way. And another request is, these days the phone addiction is very common in every children. Try playing with your kids. Stop make them stop using the phone. You involve with them, play with them, or at least if you are not that free, give them some indoor games and everything. Because addiction to the phone, there are many cases of autism and everything. So it's best to not make them use the phone. And congratulations to all the teachers here. It's not an easy thing to make these children get ready with all these things, and there's lot of hard work behind for making this event a successful one. And I wish all the children to have a great and successful future ahead. Keep shining and keep smiling. సో నా నమ్మకంతో సార్ ఇమీడియట్గా మనకి సాలూరులో శ్రీజన్ సంస్థని స్థాపించడం జరిగింది. బిల్డింగ్ కూడా ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, పిల్లల తాలూకా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది ప్రతి చోట దొరుకుతుంది, బట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హైజీనిక్గా ఉండాలి, పరిసర ప్రాంతం అంతా కూడా హైజీనిక్గా ఉండాలని చెప్పేసి ఓన్లీ ప్రీ ప్రైమరీ కిడ్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్ అనేది తయారు చేసాం. సో వాష్రూమ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తూ పిల్లలకి చాలా హైజీనిక్గా ఉంచుతున్నాం. సో అలాగే ప్రతి క్లాస్ రూమ్ కూడా చాలా నీట్గా ప్లాన్డ్గా కన్స్ట్రక్ట్ అయి ఉంది. సో ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అది మళ్ళీ మేము దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి. దాని మీద కూడా మేము దృష్టి పెడతాను. ఎందుకంటే ఇనిషియల్గా చిన్న ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని రెక్టిఫై చేస్తున్నామండి. సో ఇప్పటికే శ్రీజన్ గ్లోబల్ స్కూల్ సాలూరు నందు మరి మొదటి వార్షికోత్సవం అనేది యాన్యువల్ ఫెస్ట్ ఉత్సవం అనే పేరుతో అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు మరియు విద్యార్థులు తరలి వచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని పిల్లల యొక్క మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మరి శ్రీజన్ గ్లోబల్ స్కూల్ ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా మరి మాకున్న బ్రాంచెస్లో పార్వతీపురం కానీ సాలూరులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా జరపడం జరుగుతుంది. మరి పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. మరి మాకు సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను.
మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన మరి ఈ శ్రీజన్ గ్లోబల్ స్కూల్ సాలూరు ప్రిన్సిపల్ మరి శ్రీనివాస్ నాయుడుకు మరియు ఆయన యొక్క ఉపాధ్యాయ సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ మరి ఈ కార్యక్రమాల్లో ఎంత చక్కగా నృత్యాలతో మరి ఆనందింప చేసిన విద్యార్థులందరినీ కూడా మరి నేను అభినందిస్తున్నాను. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.